అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఉదయం పత్తికొండ మండలం కోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ భర్త వాకిటి శ్రీను హత్యకు గురయ్యాడు. సహకార పరపతి సంఘం చైర్మన్ రేసులో ఉన్నాడు వాకిటి శ్రీను. శ్రీనుకి పదవి రాకుండా చేసేందుకు హత్య చేశారని మాట వినిపిస్తోంది. హోసూరు టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్య జరిగిందని చర్చ జోరందుకుంది. ఇక పోలీసుల అదుపులో 5 వ్యక్తులున్నట్టుగా సమాచారం అందుతోంది. 5గురిలో 4 టీడీపీ నేతలే అన్న మాట వినిపిస్తోంది. శ్రీను ఫోన్ కాల్స్ పైన విచారణ చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో శ్రీనుపై కారం పొడి చల్లి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి పత్తికొండలో హత్య వెనుక ఇంకా సంచలన నిజాలు వెలుగులోకి రాబోతున్నాయనే మాట వినిపిస్తోంది. టీడీపీ నాయకుడి హత్యకు పార్టీలు గ్రూపుల పోరే కారణంగా తెలుస్తోంది. టీడీపీ నేత వాకిటి శ్రీను సొంత పార్టీ నేతలే హత్య చేశారా అంటే అవుననే అనుమానాలు అక్కడ వినిపిస్తున్నాయి. అప్డేట్స్ అందించేందుకు హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఇంతకీ 5గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 5గురిలో ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లేంటి, వాకిటి శ్రేణికి వాళ్ళకున్న సంబంధం ఏంటి, ఎందుకు ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రాజకీయ ఆధిపత్యం కోసము గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయాయి. హత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే 4గురిని హత్య చేసినటువంటి ఘటన ఉంది. గతంలో ఒక 2 నెలల క్రితమే వెల్దుర్తి మండలంలో ఉన్న ఆ గిరిధర్ చౌదరిని అత్యంత దారుణంగా వైసీపీ నాయకులు నరికి చెప్పినటువంటి ఘటన మరొక ముందే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైసీపీకి చెందినటువంటి సుబ్బరాయుడిని మట్టుబెట్టి హతమార్చారు, కొడవలతో నరికారు, బండరాలతో తలపై మోదీ చంపినటువంటి దుర్ఘటన. ఈ దారుణమైనటువంటి హత్యలు మరొక ముందే మరో హత్య పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకిటి శ్రీనివాసులు పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళినటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కిరాతకంగా కొడవలతో రాడ్లతో కొట్టి చంపినటువంటి ఘటన వచ్చింది. చంపించే హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు దొరకకూడదని, ఎలాంటి క్లూసు ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో కారపొడి చల్లి ఆ పరారైనటువంటి దుండగులు ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మనం చూస్తున్నాం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పోరులో భాగంగా హతమార్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. హోసూరులో జరిగిన ఆ హత్యకు ప్రధానమైనటువంటి కారణం ఇంటర్నల్ గ్రూప్స్, అంటే టీడీపీలో ఉన్నటువంటి 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా పనిచేసినటువంటి శ్రీనివాస్ ఆ గ్రామంలో 500 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని కేఈ శ్యాంబాబును గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. స్థానికంగా హోసూరులో ఆ రోజు 2 వర్గాలకు మధ్య తగాదా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ర్యాలీ కూడా ఆ ప్రాంతానికి, అంటే ప్రత్యర్థి వర్గం ప్రాంతానికి రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రోజు గొడవ జరగకుండా సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉందని నిన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈ దారుణ హత్యకు ప్రధానమైన కారణము శ్రీనివాస్ కు స్థానికంగా పత్తికొండకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రకటించబోతున్నారు. దాదాపు ఇప్పటికే ఆ పేరు ఖరారు చేశారు కేఈ శ్యాంబాబు. ఇక ఇంకెవరికి లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంత ఇంటర్నల్ వర్గపోరులో భాగంగా తనను మట్టుబెట్టినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇప్పటి వరకు గ్రూప్ టీడీపీ అంటే ఒకే గ్రూప్ ఉండాలి, 2 గ్రూపులు ఉండకూడదని 2024 ఎన్నికల కంటే ముందు ఆ గ్రామంలో పూర్తి స్థాయి బాధ్యతలు శ్రీనివాస్ కి అప్పచెప్పినటువంటి పరిస్థితి కేఈ శ్యాంబాబుది. ఈ నేపథ్యంలో స్థానికంగా మరో నేత వడ్డే నరసింహులతో పాటు బిఎస్ఎఫ్ నరసింహులు రిటైర్ ఆర్మీ జవాన్ గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి, దీంతో పాటు రామాంజనేయులు, హరి అనేటువంటి 4 వ్యక్తులు ఆ గ్రామంలో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కి వ్యతిరేకంగా టీడీపీలో ఉంటూనే మరో వర్గంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వీరి మధ్య ఆ గ్రామం మీద ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వ్యతిరేకంగా ఈ 4 ఏకమయ్యారా, లేకపోతే ఇంకా ఎవరైనా ముందుంచే ప్రయత్నం చేశారా? సచిన్, ఈ 4 కూడా ఒకే పార్టీలో ఉండి 2 గ్రూపులు ఉన్నారు. ఒకవైపు శ్రీనివాస్ ఉంటే మరోవైపు ఈ 4 కలిసి ఒకే గ్రూప్ గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ యొక్క ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఎలాగైనా సరే వడ్డే నరసింహులు అనేటువంటి వ్యక్తి తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలి, ఆ గ్రామం మీద పెత్తనం చలాయించాలి, ఆ గ్రామం మీద ఆధిపత్యం సాధించాలనేటువంటి ఉద్దేశము గతంలో ఈ ఇద్దరి మధ్య, అటు శ్రీనివాస్ మధ్య ఇటు వడ్డే శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికల నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, గ్రూపు తగాదాలు ఉంటే గెలుపు సాధ్యం కాదని భావించినటువంటి కేఈ శ్యాంబాబు అక్కడ ఒకే గ్రూపు ఉండాలి, అందరూ కలిసే పనిచేయాలని అన్ని గ్రూపులను ఏకం చేసి
శ్రీనివాస్కి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహణ జరిగేలాగా అక్కడ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తను అనుకున్నటువంటి టార్గెట్ సాధించారు. హోసూరులో సుమారుగా 6,000 ఓట్లు, 6,000 జనాభా ఉన్నటువంటి ఆ గ్రామంలో 500 ఓట్ల మెజార్టీ సాధించే కేఈ శ్యాంబాబుకు రావడంతో పూర్తి స్థాయి విశ్వాసాన్ని కేఈ శ్యాంబాబు విశ్వాసాన్ని చురుగన్నాడు శ్రీనివాసులు. ఈ నేపథ్యంలోనే పత్తికొండ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ గా ఇచ్చేందుకు కూడా ఇచ్చేందుకు కేఈ శ్యాంబాబు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కొంతమంది కేఈ శ్యాంబాబు దగ్గరికి పైరవీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు కూడా ఈ పదవి కావాలని కొంతమంది మాజీ సర్పంచులు అడిగారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఆ కోణంలో ఎవరైనా అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వడ్డే నరసింహులు, అదేవిధంగా బిఎస్ఎఫ్ నరసింహులు, ఈ రామంజీ హరిలతో పాటు ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఏమైనా దీంట్లో హస్తం ఉందా, లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించిన అదుపులో ఉన్న నలుగురు వీళ్ళేనా? పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు, కానీ నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన టీడీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు కూడా ఈ వడ్డే నరసింహ అనేటువంటి కాంట్రాక్టర్ తను కర్నూలులో ఉంటూ అక్కడ రాజకీయం నడిపేటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగానే బిఎస్ఎఫ్ నరసింహులు అదే గ్రామంలో ఉండటం, రామాంజీ హరి వీరంతా కూడా. అయితే పోలీసు అదుపులో ఉన్న వాళ్ళు ఈ నలుగురికి సంబంధించినటువంటి అనుచరులా లేకపోతే వీరే ఉన్నారా అనేటువంటిది ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది, అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మనకున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం అయితే అందులో బిఎస్ఎఫ్ రామాంజనేయుల్ని స్థానికంగా పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. తనతో పాటు మరో 3 కూడా అదుపులో ఉన్నారు, పోలీసు అదుపులో ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ హత్యకు కారణం గ్రామంలో జరిగేటువంటి ఆధిపత్య పోరే, రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి ఆ పోరులో తన కొడుకును అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా చంపేశారని తన తల్లి శ్రీనివాస్ తల్లి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, హత్య చేసినటువంటి వారికి కఠినంగా శిక్షించాలని కోరేటువంటి పరిస్థితి ఉంది. ఆధిపత్యం కోసమే, పదవి కోసమే అంటే ఆధిపత్యం పోరు విషయంలో, ఎందుకంటే శ్యాంబాబు ఉన్నారు, శ్యాంబాబుకి సంబంధించి ఆయన కనుసన్నల్లోనే ఈ మొత్తం అక్కడ రాజకీయాలు నడిచే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి శ్యాంబాబు నుంచి రియాక్షన్ ఏంటి? శ్యాంబాబు ఏమంటున్నారు ఇప్పుడు? శ్యాంబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన ప్రధానమైన అనుచరుడు, ముఖ్య అనుచరుడు, తనకు కావాల్సినటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురి కావడంతో కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయి ఎంతటి వారైనా సరే, అది ఎవరైనా సరే, మన పార్టీ వాళ్ళైనా లేకపోతే ఇతర పార్టీ వాళ్ళైనా లేకపోతే శత్రువులు ఎవరైనా ఉన్నా లేకపోతే కిరాయి హంతకులు ఎవరైనా ఉన్నా వీరిని మాత్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వారి మీద ఎంతటి వారైనా వదిలిపెట్టమని చెప్పేటువంటి పరిస్థితి అయితే కేఈ శ్యాంబాబు ఉంది. అయితే జరిగేటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం స్థానికంగా హత్యకు అంతర్గత గ్రూపు తగాదాలే అనే ప్రాథమిక అంచనాకి, నిర్ధారణకి పోలీసులు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అధికారిక ప్రకటన పోలీస్ శాఖ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కర్నూలు జిల్లా పత్తికొండలో హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ నాయకుడి హత్యకు పార్టీలు గ్రూపుల పోరే కారణమని భావించడం జరుగుతోంది. టీడీపీ నేత వాకిటి శ్రీనును సొంత పార్టీ నేతలే హత్య చేశారు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఉదయం పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ భర్త వాకిటి శ్రీను హత్యకు గురయ్యారు. సహకార పరపతి సంఘం చైర్మన్ రేసులో వాకిటి శ్రీను ఉన్నారు అనే మాట ఉంది. ఇన్ఫాక్ట్ ఆ పదవి ఆయనకే దక్కుతుంది అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో శ్రీనికి పదవి రాకుండా చేసేందుకు హత్య చేశారని ఇన్ఫాక్ట్ అటువంటి డిస్కషన్ కూడా ఇప్పుడు అక్కడ జోరందుకుంది. ఇక హోసూరు టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్య జరిగిందనే మాట వినిపిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది హుస్సేన్, మా ప్రతినిధి శ్రీను కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెల్లవారుజామున దారుణమైనటువంటి సంఘటన జరిగింది. కత్తులతో దాడి చేసి ఈ గ్రామ మాజీ సర్పంచ్ భర్త